బ్రాండ్ సార్, బ్రాండ్ ఇది. ఓ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్, సేమ్ డైలాగ్ ఓ దొంగ చెబుతూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 బైకులు కొట్టేశాడు. కొట్టేసిన బండ్లన్నీ కూడా హీరో హోండా బైకులు కావటం, వాటిని అమ్మి సొమ్ము చేసుకుని వాటితో జల్సాలు చేయటం అతని స్పెషాలిటీ. అయితే ఈ బ్రాండ్ పిచ్చి ఉన్న దొంగ ఇన్స్పిరేషన్ ఎవరో కాదండోయ్, నాన్నే అట. నాన్నకు ప్రేమతో అంటున్న ఈ బైక్ దొంగ కథ ఏంటో మీరు చూడండి. రవికుమార్ పుదలపట్టు చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన ఓ బైక్ దొంగ వెరీ స్పెషల్ అంటున్నారు పోలీసులు. బైక్ దొంగతనంలో తనకు నచ్చిన బ్రాండ్ బైక్లను మాత్రమే కొట్టేయటం ఇతని స్పెషాలిటీ అట. అలా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన ఈ బ్రాండెడ్ దొంగను అరెస్ట్ చేసి 45 లక్షల విలువ చేసే బైకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 14వ తారీఖు సాయంత్రం మన SHO రెగ్యులర్గా మనము వెహికల్ చెకింగ్ చేస్తుంటాము అండ్ మనము MV చలాన్స్ ఇవన్నీ ఇంపోజ్ చేస్తుంటాము అండ్ ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చెక్ చేస్తుంటాము. దీనిలో భాగంగా చెక్ చేసే క్రమంలో ఒక వ్యక్తి దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడము, అతను అక్కడి నుంచి పారిపోవాలని చూడడము, దాని మీద డౌట్ వచ్చేసి స్టేషన్కి సంబంధించిన వాళ్ళు అతన్ని పట్టుకొని విచారణ జరపడం జరిగింది. సో ఇతని మీద ఇంతకుముందు కూడా మనకి కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇదే స్టేషన్లో. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అతన్ని స్టేషన్కి తీసుకొచ్చి ఫర్దర్గా విచారిస్తే అతను రెగ్యులర్గా ఈ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు. ఈ పరిసరాల్లోనే అంటే మన తిరుపతి, అన్నమయ్య జిల్లా అండ్ చిత్తూరు జిల్లాలో చాలా ఎక్కువగా 2 వీలర్ అఫెన్సెస్ చేయడం జరిగిందనే సమాచారం రాబట్టి వాటిల్లో మొత్తం ఒక 50 వెహికల్స్, దీని ధర 45 లక్షల వరకు ఉంటుంది. వీటిని మన దగ్గరలోనే గల బాక్రాపేటలో వాళ్ళ సొంత ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి టోటల్ ఈ 50 వెహికల్స్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ముదివర్తివారిపల్లి గ్రామానికి చెందిన ముసళ్ల సందీప్ సాయి అలియాస్ సందీప్ దుట్ల తరచూ కూడా దొంగతనాలు చేసేవాడు. అది హీరో హోండా బైకులను మాత్రమే దొంగతనం చేసేవాడు. సినిమా హాల్స్, బిజీ రోడ్స్ వద్ద డూప్లికేట్ కీ ద్వారా ఓపెన్ చేసి దొంగతనం చేయటం అతని పరిపాటి. ఆ తర్వాత తక్కువ మొత్తానికి ఆ బైక్ను అమ్మేసి సొమ్ము చేసుకుని జల్సాలు చేశాడు. అయితే పోలీసులకు దొరికిన తర్వాత ఏంటా ఈ దొంగ బ్యాక్గ్రౌండ్ అని విచారణ చేయగా సందీప్ తండ్రి, అన్న ఇద్దరు కూడా బైక్ దొంగలట. అలా తండ్రిని మించిన దొంగ అవుదామని అనుకున్నాడో ఏమో కానీ కొద్ది నెలలోనే 50కి పైగా బైకులను దొంగలించి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అతడిపై ఇప్పటికే పూతలపట్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా మరో 30 పోలీస్ కేసులు కూడా ఉన్నాయని నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేశారు.